ప్రియులకి వెజ్లో కూడా ₹10 ఫుడ్ మాట ఇది అసలు వదిలిపెట్టరు. ₹10 బిర్యానీ. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? మాకు పొలం చేసే అబ్బాయి కూర మొన్న చూపించాను కదా వీడియోలో మీకు, పనసకాయని ఇది పట్టుకొచ్చారని. అయితే ఈరోజు నేను పనసకాయతోటి బిర్యానీ చేయబోతున్నాను. ఎప్పటి నుంచో నాకు కోరిక మాట. ఎలాగా అంటే చెట్లు ఉంటే గొడవే లేదు, మాకైతే చెట్లు లేవు పాపం. వాళ్ళ తోటలో ఉంది కానీ అంటే అది కూడా నీరు పెట్టేసిన వాళ్ళు కాయలే లేవంట. ఎవరికో తెలిసిన వాళ్ళు ఉంటే పట్టుకొచ్చారు. ఏదో మాట వరుసకు అన్నమాట. వాళ్ళ పొలంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం పట్టుకొచ్చేవాడు. చిన్న కూర పనసకాయ ఉంటే తీసుకురా రాజు అంటే ఎవరినో అడిగి తీసుకొచ్చారంట. అభిమానం కొద్దీ పట్టుకొచ్చారు. కూడా ఈ కాయ ఎప్పటి నుంచో ఇలాగా కోసి మాకైతే ఆంధ్రాలో పనసపొట్టు కూర ఆంధ్ర వాళ్ళది స్పెషల్. అసలు ఎంతమంది ట్రై చేయనివ్వండి, ఆంధ్ర వాళ్ళు చేసే పనసపొట్టు టేస్ట్ ఇంకా ఎవరికే రాదు. మా కోనసీమలో మరి ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడైతే కనుక ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈ పనసకాయతోటి బాగుంది కదా, చిట్టి పనసకాయ చక్కగా తోటలో చెట్టు ఒకటి వేసుకోవాలండి. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే బిర్యానీ. సూపర్ ఉంటుంది తెలుసా బిర్యానీ అయితేనే. కారిపోతున్నాయి. ఎప్పటి నుంచి అంటే ఓసారి మా చిన్నత్తయ్య గారు తీసుకొచ్చారన్నమాట. ముక్కలు పట్టుకొచ్చేసారు కోయించుకొచ్చి. అప్పుడు ఆవిడ డైరెక్షన్లో వండాను. అత్తయ్య గారు వంటలు చేసేవారు అన్నమాట, బాగా చేసేవారు, క్యాటరింగ్లు చేసేవారు. కానీ నాకు ఎందుకో అంత అనిపించలేదు. ఈసారి ఇంకా బాగా చక్కగా బిర్యానీ చేద్దామని ఇది కోద్దాము. స్వయంగా మన చేతితో మనం కోసి చేస్తే బెల ఉంటుంది కదా. అవునా? ఎలా? సరే అంటే మసాలా ఆడాలిగా, అందుకు దీన్ని ఇప్పుడు బాగుంటుంది. అప్పుడు చేశాను. ఇలా పసుపు నూనెతో ఉన్నది కొంచెం రాస్తే బాగుంటుంది అన్నమాట. బాగుందండి. ఇది 2 ముక్కలు కోసాను కదా, ఇంకా 3వ ముక్క మాట. ఇది కూడా చెక్కేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఈజీనండి. పొదునైన చాకుతో కూడా చేసేయచ్చు. ఎలాగో నేను మామిడికాయలు అవి చెక్కు ఉంచుతున్నాను కదా అని చెప్పేసి పొదునుగా ఉందని ఈ కత్తిపీటతో అయితే కొంచెం సులువు అనిపిస్తుందని ఇలా చేస్తున్నాను అన్నమాట. తండ్రి కూతుర్లు ఈదిలో కూర్చునండి ముచ్చట్లు పెట్టారు, కబుర్లు చెప్తున్నారు. వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మాయికి ఏదో చెప్తున్నారు అన్నమాట. అంటే ఆయన చిన్నప్పుడు ఎలా కష్టపడ్డాను ఏంటి అవన్నీ చెప్పుకొస్తున్నారు. మంచిగా ఇప్పుడు ఖాళీ టైం కుదిరినట్టుంది. నేనైతే ఇదిగోండి వంట కోసం అని రెడీ చేస్తున్నాను అన్నమాట. ఇవన్నీ ఇదిగోండి ముక్కలు తీసేస్తాను. ఇదిగోండి కట్ చేస్తాను. బాగానే వచ్చినాయి ముక్కలు అయితేనే. ఇంకా తీసేసి వంట మొదలెట్టేసుకుందాం. ముందుగా అండి వీటిని ఉడకబెడదాము. ఈ ముక్కలన్నీ ఉడకబెట్టేయాలన్నమాట. కొద్దిగా పసుపు వేసి ఉడకబెట్టేయచ్చు. కొంచెం ఉప్పు కూడా వేద్దాం, లైట్గా సాల్ట్. పసుపు వేసాను కదా. ఇది కొంచెం ఉడకాలి, పొంగు రావాలి. మూత పెట్టేద్దాం. ఈ మూత పెట్టేస్తున్నాను. ఇంకా పచ్చిమిర్చి కోస్తున్నానండి. ఈరోజు దమ్ బిర్యానీ అంటే పనస ముక్కలతో దమ్ బిర్యానీ చేస్తున్నాను. మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం మాట నేను చేయడం అయితేనే. కానీ కరెంటు పోయింది, వెళ్తురు. మరి మీకు ఎలా ఉంది? లైటింగ్ బాగుందా? ఓపెన్ కిచెన్ అంటున్నారు కానీ మాకు ఇక్కడ ఓపెన్ కిచెన్ కుదరదండి. రోడ్డు పక్కన మొన్నే ఏదో డిస్టర్బెన్స్ కింద ఉంటుంది. సౌండ్స్ అయ్యి బండి సౌండ్స్, బస్సు, స్కూల్ పిల్లలు అందరూ ఇక్కడ ఎక్కుతారు, కాలేజ్ పిల్లలు. పనసకాయ ఇంకా ముగ్గలేదు, ఎండలో పెట్టాను.
ఇలా పొడుగ్గా చీరికల కింద దమ్ములో కదా బాగుంటుంది. నేను ఇప్పుడు మసాలా ఎలా చేస్తున్నానంటే పచ్చి మసాలా అంటే బిర్యానీ కొంచెం కారం కారంగా అమ్మగా ఉండదు కానీ కారం కారంగా ఘాటుగా బాగుంటుంది. చూపిస్తాను మీకు అందరూ వేసే మసాలాలు అవి కూడా. ఎండాకాలం వంటగదిలో ఉండాలంటే ఎంత కష్టమో ఆడవాళ్ళకే తెలుసు కానీ ఆ విషయం అయితేనే. నీకు తెలుసా బాబా? ఫోన్ పట్టుకుని ఒక క్షణానిక వెళ్ళిపోయి కూర్చుంటాం. ఇదిగోండి ఒకసారి చూద్దాం ఎంతవరకు ఉడికిందో. ఒక 10 నిమిషాలు లేదంటే ఒక విజిల్ వేయించేసుకుంటే సరిపోతుంది అన్నమాట. పసుపు ఉప్పు వేసి కాసేపు ఉడకపెట్టానమాట. ఇంకా మసాలా సరుకులు చూపిస్తున్నాను. ఇంకేది అన్నీ వేయట్లేదు అనమాట. అన్నీ ఇందులోనే నూరేసి ముద్ద కింద పేస్ట్ చేసి వేస్తున్నాను. లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, జాజి పువ్వు, గసగసాలు, జీలకర్ర, సొంపు, ధనియాలు, అల్లం, ఎల్లుల్లిపాయలు, యాలక్కాయలు, ఇదిగోండి మిరియాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించాను కదా, ఇవన్నీ వేసేసి వేపేద్దాం. నేను కేజీ రైస్కి చేసుకుంటున్నాను కాబట్టి నేను వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఇవన్నమాట. ట్రై చేయండి, బాగుంటుంది. నేను మాకు ఇటు సైడు బంతి భోజనాల్లో అది కూడా వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు బిర్యానీలోకి. టేస్ట్ భలే ఉంటుంది తెలుసా. గసగసాలు కూడా వేసేస్తున్నాను. కొద్దిగా జీడిపప్పు కూడా తీసుకున్నాను కదా, పేస్ట్ వేద్దామని. ఇవి ఒకసారి దోరగా వేపుకుంటే సరిపోతుంది. వేపేసాను కదా, ఇవి కలిపి పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది మనకి ముద్ద చేసేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు ఆల్రెడీ కోసాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకోటి ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను కదా, ఇవి కూడా ఉడికిని పక్కన పెట్టేద్దాం. ఒక విజిల్ ఏం చేసుకోండి సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడే బియ్యం కడిగేసి నానబెట్టాను అనమాట, పక్కన ఉంచాను. ఇదిగోండి మసాలా కూడా ఆడేసి ఉంచేసాను, పేస్ట్ చేసేసాను. ఇదిగోండి ఇంకా పనసకాయ ముక్కలు ఉడికినాయి కదా, కొంచెం డీప్ ఫ్రై చేయాలన్నమాట. ఆయిల్లో వేసి వేసుకోవాలి. పనస ముక్కలతోటి చక్కగా పకోడీ కానీ అన్నీ ఈజీగా చేసేసుకుంటున్నారండి. హెల్త్కి కూడా మంచిదే కదా. ఇది కొంచెం వేగనిద్దాం అంతే, ఎక్కువసేపు ఏం కాదు, కొంచెం దోరగా అంతే. ఎసరు పెట్టేసాను కదండి దబ్బుకని. ఇదిగోండి బిర్యానీ ఆకు, కొద్దిగా సాజీర అంటాం కదా అది, ఓ పక్కన అవుతూ ఉంటే ఒక దాల్చిన చెక్క రెండు ముక్కలు, ఒక ఇలాచి 2 లవంగ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకోండి సరిపోతుంది. ఇది కొంచెం వేగుతున్నాయి. ఇలా కూడా వడ్డీ చూడండి బాగుంటుంది. నేనైతే ఇప్పుడు దీంట్లోకి పెరుగు, ఈ పనస ముక్కలు నూనెలో వేపాను కదా, దాంట్లోకి పెరుగు, పసుపు, ఇదిగోండి కారం, అలాగే సాల్ట్, మనం ముందుగా ఆడిపెట్టుకున్న పేస్ట్ ఉంది కదా మసాలా పేస్ట్, ఇది కూడా వేసేద్దాం. సరిపోతుంది, చాలు. కొంచెం దాచిపెట్టుకుంటాను అనమాట, మళ్ళీ ఏదో కూరలోకి ఉపయోగపడుతుంది కదా అందుకు. ఇదిగోండి నిమ్మకాయ కూడా కోసేద్దాం. కోసి నిమ్మకాయ ఒక కాయన్నర అయితే వేసాను. ఇదిగోండి ఇలా మనం పెరుగు, కారం ఇవన్నీ వేసాం కదా, వీటితోటి శుభ్రంగా పట్టించేసి పక్కన పెట్టుకుందాం ఒక పావుగంట. గిన్నె పెట్టేసానండి, జీడిపప్పు వేపేసుకున్నాను. ఇదిగోండి ఇందులో సాల్ట్ వేసానో వేయలేదో మర్చిపోయి ఉంటాను, చూద్దాం. వేయలేదు నాన్న దమ్ముకి. కొద్దిగా సాల్ట్, కొంచెం కొత్తిమీర,
అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేద్దాం, రైస్ అంటుకోకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఇందులో కూడా ఆయిల్ వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు వేపాను కదా, ఈ ఆయిలే వేసేస్తున్నాను. ఇంకా వేపి పెట్టుకున్న ఆయిలే వేసేస్తున్నాను. ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా ఉంటుంది. కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా నూనె కూడా వేస్తాను. ఆయిల్ వేసి ముందుగా మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా వేపుకున్నాం. దోరగా వేపేసుకోవాలన్నమాట. దీంట్లోకి స్టీల్ గరిటె వాడకూడదు కాబట్టి స్పాచులా వాడుతున్నానండి. కానీ ఈ పాట్ అయితే మటుకి భలే ఉంటుంది. కలర్ అదిని నిజంగా నాకు ఎంత ఇష్టమో. ఇది చూడడానికి బాగుంటుంది కదా. ఇంక ఇప్పుడైతే ఇవన్నీ అయిపోయింది. రైస్ కూడా వేసేస్తాను, మరుగుతుంది కదా. ఇంకా వాటర్ అయితేనే ఇది మగ్గుతుంది. ఇది మగ్గిన తర్వాత చూపిస్తాను. ఇంకా అన్నీ వేసేస్తాం కదా, రైస్ వేసేస్తాం. నిమ్మరసం కూడా కొంచెం ఒక 2 చుక్కలు వేసుకున్నా బాగుంటుంది. ఇదిగోండి, బాగా దోరగా వేగినాయి కదా. అక్కడ నేను కుంకుమ పువ్వు కూడా కొంచెం గోరెచ్చని నీళ్ళల్లో నానబెట్టాను. కలర్ దిగింది కదా, బాగా నలిపితే రంగు దిగింది. లేట్గా వస్తేనే మంచిదంటారు, మంచి కుంకుమ పువ్వు అంటారు. రంగు వెంటనే వచ్చేస్తే అది కలర్ వేసింది అవుతుంది. ఇదిగోండి, ఇది అవుతుంది కదా. ఇప్పుడు ఇలా బాగా దోరగా వేగిన తర్వాత ఇదిగోండి కొత్తిమీర, కొంచెం ఒక్క టమాటా, ఎక్కువ వేయద్దు. దీంతో పాటే మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా పనసపిక్కలు కదా, పనసపిక్క ముక్కలు మ్యారినేట్ చేసి పెట్టాం కదా, దీన్ని ఇందులో వేసేసుకుందాం. వీటితో పాటు కాసేపు మగ్గ పెడదాం, మూత పెట్టేద్దాం. ఇదిగోండి, ఇది బాగా మగ్గాలి. ఇది మగ్గాలన్నమాట. ఓ పక్కన మనకి రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇది ఇంకా పొంగు రాలేదు. ఈ లోపల ఇది అవుతుంది. కొంచెం మిల్క్ వేస్తున్నాను, కొద్దిగా, ఎక్కువేం కాదు, కొంచెం. ఇది కొంచెం మగ్గాలన్నమాట. ఇదిగోండి, రైస్ అయితే వేసేద్దాము. దమ్ వేసేయడమే కాబట్టి మనం కొంచెం ఇంకా నేను ఇలా డైరెక్ట్గానే వేసేస్తున్నాను. ఇదిగోండి, వేయించిన జీడిపప్పు, అలాగే కుంకుమ పువ్వు, కొంచెం మంచి అరోమా వస్తుందండి. కొంచెం కొత్తిమీర, అంతే. ఇంకా మనం ఈ డిష్ని ఒక 10 నిమిషాలు దమ్ముకి సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది. మూత పెట్టేసాను, సిమ్లో పెట్టాను, బాగా చిన్నగా. ఇప్పుడు దాకా హైలోనే ఉంది. కరెంట్ లేదు, ఇన్వర్టర్ అయిపోయింది. ఎప్పుడు ఇన్వర్టర్ అవ్వలేదు, ఎందుకంటే నైట్ అంతా లేదు కదా, అందుకని పొద్దునే తీసేయడం. నైట్ నిద్రలేదు. ఇంకా బయటకు వెళ్ళి తిందాం. లేదు, ఇంత వేడివేడిది తినాలంటే ఒక్క పొద్దులో తినలేము. ఎలా వచ్చిందో చూద్దరు కానీ రండి. క్లాత్ తీసుకురాదండి, ఇది కాలుతుంది, కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉంది.
టడా అంట. అదిగోండి, వావ్, బాగా మగ్గింది వేడి వేడిగా. చేసుకుంటే నాది చేసుకుని తినాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది కదా, బాగా కుక్ అయింది. ఇది గాలెలదండి, ఇది బెల్ట్ ఉంటుంది కదా, ఇది చక్కగా ఉపయోగపడుతుంది. నా మొహం చూస్తేనే తెలుస్తుంది కదా చవట్లు ఎలా ఉన్నాయో. అమ్మయ్య, బిర్యానీ రెడీ. చూడండి, అచ్చం యాడ్లో చేసి బిర్యానీలో వచ్చింది. పర్ఫెక్ట్ మాట, కరెక్ట్గా కుక్ అయిందన్నమాట. ఇదిగోండి కదా హారిక. అయ్యో వెజ్ అయిపోయింది. వెజ్ అయిపోయింది, పర్వాలేదు, ఇది కూడా నాన్ వెజ్ లాగే ఉంటుంది. ఇదిగోండి, దీని ఒక టెక్స్చర్ చూడండి మీరు. నాన్ వెజ్ ప్రియులకి వెజ్లో కూడా అదిరిపోయే ఫుడ్ మాట ఇది, అసలు వదిలిపెట్టరు. అదిరిపోయే బిర్యానీ. దీంట్లోకి కర్రీ చేసుకుని పన్నీర్ కర్రీతో కానీ తింటే ఉంటుంది మరి. ఇదిగోండి, ముక్కలు కూడా వచ్చేస్తున్నాయి మనకి. మా వాళ్ళు రెడీయేనా? నేను రెడీ. రెండు అయితే పెట్టేస్తాను. పైకి కిందకి ఒకసారి తిరిగేస్తే సూపర్ ఉంది. గ్రేవీ వస్తుంది. సాయి రెడీయేనా? బయటికి వెళ్ళిపోదామా, లోన్ కూర్చుంటారా? బయట అయితే కొంచెం గాలి వేస్తుందిరా, ఇక్కడైతే అసలు లేదు. ఎండ వస్తుంది ఇప్పుడు. భోజనం చేసేంతసేపు కాసేపు గాలి పీల్చాలి, లేకపోతే తినలేవు నాన్న. వేడి వేడి బిర్యానీ. మాకు వర్క్లన్నీ ఆగిపోయినాయి నిజంగా. అసలు కరెంట్ లేకపోవడం, బయట బాగా చేస్తున్నారండి. చూపించినానా? తీసుకో. ఇదిగోండి బిర్యానీ. సాయి ఇలా వచ్చే సాయి. తెచ్చుకుందాంలే, నాకైతే గాలేస్తుంది, ప్రశాంతంగా ఉంది నిజంగా. లోపల ఉంటే నాకైతే ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్టు అయిపోయింది అన్నమాట ఆ వేడి. ఎలా ఉంది బిర్యానీ? సూపర్ అసలు. ఈ ముక్క చాలా బాగుంది. ఇది పనస్తోనండి, అంటే పచ్చిది మాట. పచ్చిది బెలే ఉంది, అసలు ఏ ఫ్లేవర్ లేదు, కానీ జీడిపప్పు తిన్న కమ్మదనం వస్తుంది చూసారు, అలా ఉంది. ఓహ్, ముద్ద మీద ముద్ద. మంచి కర్రీ కూడా ఉంటే ఇంకా బాగుంది. ఇది కూర లేకుండానే చేస్తాను, కొంచెం స్పైసీగా. స్పైసీగా చేశానండి, కూరతో పని లేదు. రైతా చేసుకుంటే బాగుంది. కారం ఉంది కదా, బాగుంది. కారం తెలుస్తున్నట్టుంది, అని మరీ కాకపోలేదు. చాలా బాగుందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి బయట ఎలాగ ఉంది, చుట్టూరు చూస్తే ఎదురుగుండా. ఇంట్లోతో పోల్చుకుంటే బయట చాలా బెస్ట్. అవును, చాలా బాగా ఆలేస్తుంది. ఇక్కడ చూడండి ఎవ్వరు లేరు అన్నమాట. ఒకసారి చూపిస్తాను, వరుసగా అన్నీ ఎండబెడుతుంది అనమాట నేను పళ్ళాల్లో వేసి. చూడండి, ఇదండి ఈరోజు అయితేనే వీడియో అయితే ఇలా సరదాగా జరిగిపోతుంది. మా ఇంట్లో అయితే ఇంకా ఏదోటి అలా అయిపోతుంది అన్నమాట, కాలక్షేపం అయిపోతుంది. పచ్చళ్ళు ఆడవాడి అలా అయిన తర్వాత మళ్ళీ ఇది ఇలాగమాట. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మా వీడియో నచ్చిన, మా వ్లాగ్ నచ్చినా కనుక లైక్ చేయడం మర్చిపోదు. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.